చాలా మంది ఎంగేజ్ వాళ్ళు కాలేజ్ అయిపోగానే బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తా ఉంటారు. సో, ఆ ఇంట్లోకెళ్ళి అడుగుతారు. డబ్బులియ్యండి నేను బిజినెస్ పెడతా అని. ఇంట్లో వాళ్ళు వద్దు నువ్వు జాబ్ జేసుకో లేకపోతే ఏదైనా జేసుకో అని అంటా ఉంటారు. మీ మీద నమ్మకం రావాలి మీ ఇంట్లో వాళ్ళకి అనంటే ఫస్ట్ మీ ఖర్చులు మీరు తీసుకోండి. దాని తర్వాత మీ ఇంట్లో ఖర్చులు గూడా తీర్చడం నేర్చుకోండి. డబ్బులు సంపాదించి ఇంట్లో గూడా ఇవ్వండి. అప్పుడు మీ మీద నమ్మకం వస్తది. సో, మీ మీద మీకు నమ్మకం వచ్చినప్పుడు, మీ పైన ఎదుటి వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు మీకు పెట్టుబడి పెట్టడానికి మీ ఇంట్లో వాళ్ళొస్తారు. బయట వాళ్ళు గూడా వస్తారు నమ్మి. అలా చేసిన తర్వాత గూడా చాలా మంది పెట్టలేదు. మా అమ్మ, నాన్న గూడా పెట్టలేదు. బట్ వాళ్ళకి లోపల ఉంటది. నా కొడుకు కష్టపడతాడు. ఖచ్చితంగా సాధిస్తాడు. ఒకవేళ డబ్బులు లాస్ అవుతే ఎలా మళ్ళీ రిటర్న్ చేయడము, దాని బదులు జాబే బెస్ట్ గదా అని అనుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని గానీ, ఇతర పర్సన్స్‌ని గానీ మీ బిజినెస్, మీ ఐడియాని నమ్మించి పెట్టుబడి పెట్టడం మీ బిజినెస్‌లో అది బిజినెస్‌కి మొదటి పాఠం, మొదటి మెట్టు. వేధించి, ఏడిపించి బిజినెస్ చేయడం వల్ల మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ముఖ్యంగా యంగేజ్ టీనేజర్స్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది యంగేజ్ వాళ్ళు కాలేజ్ అయిపోగానే బిజినెస్